హాయ్ ఎవ్రీవన్. శుక్రవారం ముందు రోజైతే నేను చేసే పనులన్నీ ఈరోజు మీకు చూపిస్తానండి. ఏమీ లేదండి, అందరూ చేసే పనులే నేను చేస్తూ ఉంటాను. ఇందులో ఏముంది, వీడియోలో ఏముందిలే కొత్త, అన్నీ మేము చేసుకునే పనులే అని అనుకోవద్దు. నేను చేసే దాంట్లోనే మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం నేను కూడా కొంచెం గ్రో అవుతాను కదండి, అందరికీ వీడియోస్ కూడా వెళ్తూ ఉంటాయి. అంతేకాదు ప్రతి ఒక్కరూ కామెంట్ కూడా పెట్టండి, ఎవరు చూసారన్నది నాకు తెలుస్తుంది కదండి. ఇంకా ఇల్లు కడగడం అయితే స్టార్ట్ చేస్తానండి. గడపలు కడగడం, అవన్నీ గోడకి ఏమన్నా కొంచెం పిల్లలు ఏమన్నా చాక్పీస్తో గీస్తూ ఉంటారో అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇల్లు కడిగినప్పుడల్లా కూడా గోడలు అవి టైల్స్ కదండి, కొంచెం చికాగ్గా కనపడతాయని చెప్పేసి అవి క్లీన్ చేస్తాను. అవి కూడా శుక్రవారం వచ్చిందంటే మనకి గురువారం ఇదంతా ఒక టాస్క్ అండి. ఈ టాస్క్ అంతా అయ్యేసరికి మనకి ఈవినింగ్ అయిపోతుంది. ఒక్కో రోజు అయితే నైట్ 8 o'clock అలా అయిపోతుంది. గడపకి పసుపు రాయడం, ముగ్గులు వేయడం అవన్నీ చాలా ఉంటాయి కదండి. క్లీన్గా అయితే కడుగుతాను, చాలా క్లీన్గా. ఇదంతా అయిపోయాక తులసమ్మ దగ్గర కడగడం ఒక ఇదండి నాకు. ఆ ముగ్గంతా పోగొట్టడం, ఆ ముగ్గు మళ్ళీ అవతలకి తెల్లగా ఇదైపోతూ ఉంటుంది. చూడండి మీరే ఎలా ఉంటుందో. అక్కడ ఫుల్గా ముగ్గేస్తాను, ఆ ముగ్గంతా చికాక్గా కడిగినప్పుడు అదంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కానీ అదంతా కడిగి ముగ్గు పెట్టాక ఆ ఆనందమే వేరండి. అదంతా చూసి మళ్ళీ ఆ చేసిన శ్రమ అంతా కూడా నేను మర్చిపోతాను, అంత కంటికి నిండుగా అనిపిస్తుంది. ఇదంతా కడిగి ముగ్గులు పెట్టేటప్పుడు మాత్రం ఎందుకురా ఈ బాధలని ఆడవాళ్ళకి అనిపిస్తుందండి. కానీ ఆ ముగ్గులు పెట్టాక చూసుకుంటే చాలా నిండుగా అనిపించి మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుట్లో మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మేమున్న ఇంటి దగ్గర. ఇక డిజైన్స్, నాకు వచ్చిన డిజైన్స్ అయితే నేను వేస్తూ ఉంటాను. అవే ఇంకా అందరూ చాలా బాగున్నాయి, బాగా వేసావు అని అంటారండి. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్లో చెప్పండి. నేనైతే వీడియో అయితే ఫాస్ట్లో పెట్టానండి, స్పీడ్గా. చాలా లెంత్ ఎక్కువ అండి ఈ వీడియో, కానీ నేను ఫాస్ట్గా పెట్టేశాను. ఎందుకంటే ప్రతిదీ చూపెడదాం అనుకున్నాను కానీ కొన్ని మిస్ అయ్యాయి ఈ వీడియోలో. డిజైన్స్ అయితే ఇలా వేసానండి. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. కొత్తగా ఏదో ఒక డిజైన్ అయితే ట్రై చేస్తూనే ఉంటానండి నేను. ఇక మెట్ల మీద కూడా అలా ముగ్గు వేసేస్తాను. మెట్ల మీద సింపుల్గా వేస్తానండి, ఇక గొలుసు కట్లాగా వేసేస్తాను. పద్దాక తిరిగి తొక్కుతూ ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అలాగే తొక్కేస్తూ ఉంటారు కదండి, ఎందుకంత శ్రమ అన్నట్టుగా ఇక అలాగా వేసేస్తాను. ఇక ఆ మధ్యలో వరకు మాత్రం కొంచెం వేసుకుంటాను. బాగానే చాలా బాగా వచ్చిందండి. ఆ తామర పువ్వు కూడా, తామర పువ్వు వేసాను కానీ చాలా బాగా వచ్చింది. కొత్తగా డిజైన్స్ క్రియేట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. మనకు ఆడవాళ్ళకంటే ముగ్గులంటే ఇష్టం లేకుండా ఎవరుంటారులేండి. ఎలా ఉందండి, బాగుందో లేదో కూడా ఇది కూడా చెప్పండి.
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల కొంత రీచ్ అవుతూ ఉంటుంది కండి వీడియో ఎవరికైనా సరే. నేను ముగ్గు వేసేదైతే మాత్రం ఇది సీలింగ్ పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్ తెలిసిన వాళ్ళు సీలింగ్ వేసుకుంటుంటే ఆ పీసెస్ తీసుకొచ్చుకొని నేను దాచుకున్నాను. అదైతే వాటర్లో తడిపేసి మనం ముగ్గు వేస్తే చాలా బాగా పడుతుందండి, వైట్ వస్తుంది ముగ్గు వేసేటప్పుడు. మీకు కూడా ఏమన్నా ఉంటే మాత్రం దాచుకొని అవి వాటర్లో తడిపేసి మీరు ముగ్గు వేస్తే మాత్రం సుత్త కన్నా బాగా తెల్లగా వస్తుందండి అది పీసులతో. ఇంకా ఆ రోజు ఇల్లు కడగడం, ముగ్గులు అవి వేయడం అయిపోయాక గోరింటాకు అయితే నేను కోసుకుంటున్నాను. గోరింటాకు చాలా రోజుల నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. ఇక ఆ గోరింటాకు పెట్టుకొని శుక్రవారం పూజ చేసుకుంటే నిండుగా ఉంటుంది, కానీ అలాగా నేను గోరింటాకు అయితే కోసాను. నువ్వులు అయితే గాలించి ఎండలో పెట్టారండి మా అత్తయ్య గారు శనివారం పూజకి. అది ఇక నువ్వు లేక మళ్ళీ తీసుకొచ్చి ఎండలో ఉంచి ఇలా బాక్స్లో పోసేసుకుంటున్నాను. 7 శనివారాల పూజ అయితే చేసుకుంటున్నానండి నేను. అవి 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాను, కానీ కుదరడం లేదండి. కానీ ఈసారి మాత్రం బాగా మొండిగా పట్టుకొని ఇక చేయాల్సిందే అని ప్రయత్నం మొదలుపెట్టాను. ఇక చేస్తున్నానండి, బాగా చేసుకుంటున్నాను. గోరింటాకు అయితే మిక్సీ పట్టేసాను. గోరింటాకులో ఫస్టే వాటర్ వేసేసి కొంచెం చింతపండు పెరుగు వేసి పట్టేస్తే బాగా నలిగిపోద్దండి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, కొంచెం సరిపోను వేసేసుకుంటే మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా వాటర్గా వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇంకా గోరింటాకు పట్టేసి పక్కన పెట్టేసి టీ అయితే పెట్టుకుంటున్నానండి. టీ తాగుదామని ఎవరు లేరు ఈరోజు ఇంట్లో, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇక టీ తాగేసి ఇంకా మళ్ళీ వాకిలి ఊడవాలి అవన్నీ ఉంటాయి కదండి. మాకు వాకిలి ఎక్కువగానే ఉంటుంది. అది గోరింటాకు అయితే కొంచెం మిక్సీ పట్టేటప్పుడే పండిపోయిందండి చేతికి. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అండి. అది టీ తాగుతూ అలా కూర్చుంటాను, రిలాక్స్ అవుతాను. చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి అక్కడ కూర్చుంటే. ప్రశాంతంగా అసలు ఎటువంటి బాధలు ఏమీ గుర్తురావు, ఆనందంగా ఉంటుంది అక్కడ కూర్చుంటే నాకు. ఆ టీని ఎంజాయ్ చేస్తూ అలాగా మా అత్తయ్య మావయ్య లేరు, టీ బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నాను. అత్తయ్య మావయ్య బయటికి వెళ్ళారు, ఈయనైతే అసలు టీ తాగరు. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే తాగుతారు మా వారు. ఇక అలాగా టీ తాగేసి అక్కడ నుంచి ఇక వాకిలు ఊడడం స్టార్ట్ చేస్తాను. వాకిలు ఊడ్చేసి ఇక కల్లాపు అయితే కొట్టేస్తున్నానండి. పేడతో చక్కగా కల్లాపు కొట్టేసి మనం ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి వాకిట్లో. మాకైతే విలేజే కాబట్టి పేడ ఎక్కడైనా ఉంటుందండి. మా గేదెలు ఉన్నాయి, అన్నీ పేడ తీసుకుంటాము, చక్కగా రోజు కల్లాపు చల్లేసుకుంటాము. ఇటు పక్క సైడ్ అండి ఇదైతే, ఇటు కూడా మొత్తం కల్లాపు వేసేసి ముగ్గులు పెట్టేసుకుంటాను ప్రతిరోజు కూడాను. ఇవన్నీ చేసేసరికి నాకు అయిపోతూ ఉంటుందండి సాయంత్రానికి. ఇంకా గురువారం వచ్చిందండి, ఇక ఆ రోజు ఇంకా నాకు రెస్ట్ అయితే ఉండదండి. అలాగా ఖాళీగానే ఉండను. ఇక ఇటు సైడ్ వైపు అయితే ముగ్గులు పెట్టేసి ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తాను ముగ్గు వేయడానికి. చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తానండి ఇటు. ఆ ముగ్గులు ఏం వేయాలా ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. ఆ ముగ్గుల్ని కూడా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తానండి ఇటు సైడు. అంతగా హెవీగా వేయాలంటే ఏమన్నా పండుగలు అలాగా వచ్చినప్పుడు హెవీగా వేస్తాను.
మామూలప్పుడు మాత్రం ఇలా సింపుల్గా వేసేసి ఇటు కూడా మాకు ఇక్కడ వడ్ల కొట్టు ఉంటుందండి, ఆ వడ్ల కొట్టు ముందు అలాగే వేసేసి పసుపు కుంకుమ అలాగే వేస్తాను. వడ్ల బోరెంలు అంటారు కదండి, అవండి. ఇక ఇట్లా చిన్న చిన్న ముగ్గులతో ఇక అలా ఫినిష్ చేసేసి ఫ్రంట్ సైడ్ వెళ్ళి ఆ ఫ్రంట్ మాత్రం కొంచెం నిండుగా వేస్తాను. ఇటు కూడా అలాగే వేసుకునేదాన్ని. ఈ పెయిన్స్ బాగా వచ్చేస్తున్నాయండి, తట్టుకోలేకపోతున్నాను ఈ ముగ్గులు వేయడం అంగి అలాగా. ఈ గురువారం రోజైతే నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోనండి, ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈ ఫ్రంట్ అయితే వచ్చేసాను. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి చీకటి పడిపోయింది. పాపను వీడియో తీయమంటే ఇక అలాగా బ్రేక్ చేసుకుంటూ అలా వీడియో అయితే తీసిందండి పాప. ఆమెకి ఇష్టం లేదు ఈ వీడియో తీయడం, కూర్చోబెట్టాను ఆడుకునేదాన్ని పిలిచి అని చెప్పేసి అలా కదిలించేస్తుంది ఫోన్ని మొత్తం. ఈ డిజైన్ అయితే చాలా బాగా కుదిరినాయండి. సైడ్ మధ్యలో కూడా చాలా బాగా వచ్చాయి, చూడండి. ఇంకా ఎక్కడిదక్కడ ఫినిష్ చేస్తూ ఎమ్మటే పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటాను ముగ్గులో. లేకపోతే మళ్ళీ అంతా వేయాలంటే ఒకసారి మళ్ళీ ముగ్గు వేయంగానే నడువంతా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. మధ్యలో అయితే చిన్న ముగ్గే వేసానండి, ఎందుకంటే ఇక బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇక ఇదంతా చేసి ఇక సింపుల్గా వేసాను. చిన్నదైనా సరే దాన్నే హెవీగా కనబడేటట్టు వేసాను. ఈ ముగ్గులు చూసి నాకు నేనే ప్రౌడ్ అవుతూ ఉంటాను, బాగా వేసానని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటానండి, ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ముగ్గు మాత్రం బాగా కుదిరింది. ఇక నాకు మ్యారేజ్ ఉంటే ఇక అక్కడికి రెడీ అవుతున్నాను. రెడీ అయ్యి బయటకు వచ్చేసాక శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉన్నాయో మీకు చూపెడదామని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను. పాప అయితే క్లియర్గా తీయలేదండి, అర్థం అవ్వదు నాకు తెలిసి. ఇంటికి వచ్చాక మ్యారేజ్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చాక గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. ఇక ఫ్రైడే మార్నింగ్ అండి ఇది. అరటికాయలు అయితే ఉన్నాయి, అవి పులుసు పెడుతున్నాను. అరటికాయ మనము ఇలా పీల్ చేసే బదులు ఇలాగ కర్రీ అయితే వండితే అరటికాయ గీసే పని ఉండదు, చేతుల నిండా అవి సొన అంటుతుంది కదండి. అరటికాయ పీల్ చేసేటప్పుడు ఎర్రబడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఇలాగా ముక్కలు కట్ చేసేసి ఉడకబెట్టేస్తే మనకి మన చేతికి ఏమీ అంటదండి. అది ఒక్కసారి ఇలా అయితే కర్రీ ట్రై చేయండి, అది మనం ఇక పీల్ చేసే పని ఉండదు. అది ఉడకబెట్టగానే మనకి అలాగా తొక్క అలా వచ్చేస్తూ ఉంటుంది, అరటి తొక్క. కర్రీ కూడా చాలా బాగుంటుందండి, చేపల కూర తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. ఆ పీసెస్ అవి కర్రీ పులుసు అంతా కూడా
చేపల కూర తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ కోసేసుకొని అలా టమాటా గ్రేవీకి టమాటా, చింతపండు పులుసు అవన్నీ నానబెట్టేసి కర్రీ అయితే చేస్తే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అన్నీ వేగాక ఇక ఉప్పును పసుపు వేసేసి ఆనియన్స్ వేపేసి తర్వాత టమాటాస్ వేసి అవి కొంచెం ఉడికాక కారం వేసేసి దానిలోనే మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పౌడరు అన్నీ వేసి మనం అలాగా చేస్తే ఫిష్ కర్రీ టైప్ వస్తుంది. దాంట్లో అదంతా కొంచెం టమాటా ఉడికాక ఇక అరటికాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు అలాగా వేగనించి ఆ పులుసు, చింతపండు పులుసు పోసేసి కొద్దిగా కొత్తిమీర వేస్తే అరటికాయ పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఇక తులసమ్మ దగ్గర అలా ముగ్గు వేసేసుకొని దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను.